మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఈ టెక్ యుగంలో డిగ్రీ బీటెక్ పాస్ అయ్యాం, పట్టా వచ్చేసింది అంటే సరిపోదు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే నైపుణ్యం కావాల్సిందే. చేతి నిండా స్కిల్ ఉన్న వారి కోసం కంపెనీలు వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువతను మెరుగ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ ఇచ్చి పని అయిపోయిందిలే అనుకోకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది. ఇంతకీ స్కిల్ హబ్లో ఏ కోర్సులు నేర్పుతారు, ఎలాంటి మేలు జరగనుందనే విషయాలు తెలుసుకుందాం. ల్యాప్టాప్లు ముందేసుకొని చూపు తిప్పుకోకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా ఎంతో బిజీగా ఉన్న వీరంతా ప్రస్తుతం నిరుద్యోగులే. కానీ భవిష్యత్తులో మాత్రం మంచి పొజిషన్లో ఉంటారు. అదెలా అంటారా? వీరిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అలాంటిది. మరి కంపెనీలకు అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయీస్ లేక సవాలుగా మారుతుంటే, మరోవైపు చదువులు పూర్తి చేసి సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరక్క చాలా మంది ఖాళీగా ఉన్నారు. అందుకే ఈ రెండింటినీ సమతుల్యం చేసేలా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకునేలా అధికారులు స్కిల్ సెంటర్లను తీర్చిదిద్దారు. కంప్యూటర్లతో పాటు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కలిగిన ల్యాప్టాప్లను అందుబాటులోకి తెచ్చారు. స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాలు ఉపాధి కల్పించడంలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్ నిరుద్యోగులకు వరంలా మారింది. వెబ్ డెవలపర్ కోర్సులో భాగంగా HTML, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, డేటాబేస్ నేర్పిస్తున్నారు. ట్రైనింగ్ మొత్తం ఫ్రీ. మార్చిలో ప్రారంభమైన ఈ శిక్షణ మే వరకు కొనసాగనుంది. నిరుద్యోగులు ఉత్సాహంగా తరలివచ్చి నైపుణ్యం పెంపొందించుకుంటున్నారు. నేను చదివింది BSc కంప్యూటర్స్ అండ్ DEd చేశాను. సో నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ జాబ్స్ కూడా అమరావతి రాజధాని ఇక్కడే అవుతుంది. కంపెనీస్ పెడదాం అనుకుంటున్నారు, ఏమైనా జాబ్ ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ట్రైనింగ్కి జాయిన్ అయ్యాను. బాగా చెప్తున్నారు. కోర్స్ స్టార్ట్ చేశారు వెబ్ డెవలప్మెంట్ గురించి. సో ఇది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అండ్ దీనికి సంబంధించి కోర్సు మీద జాబ్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు. ప్లేస్మెంట్స్ ఏమన్నా అవకాశం ఉంటుందని చెప్పన్నారు. ఇట్లాంటిది చేస్తున్నందుకు గవర్నమెంట్ నుంచి మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మంచి టెక్నాలజీస్ కూడా నేర్పించాలని చెప్పి అనుకుంటున్నాను నేను. ట్రైనింగ్ ఇచ్చేశాం, పని అయిపోయిందిలే అని చేతులు దులుపుకోకుండా యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ హబ్ వేదికగా మారిందని యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్సు PMKVY యోజన నుంచి వచ్చింది కాబట్టి అందరూ జాయిన్ అవ్వచ్చు. దీనికి ఫీజు పే చేయడం అలాంటిది ఏముండదు కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ చాలా యూస్ఫుల్, అందరికీ హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ప్రజెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో HTML, జావా స్క్రిప్ట్, CSS అనేది నేర్చుకుంటున్నాము. వెబ్ డెవలప్మెంట్ మనం ఫ్యూచర్లో వెబ్ డెవలపర్స్ అవ్వచ్చు. అలాగే ఇది ఫ్రీ ట్రైనింగ్ సార్. మనకి జాబ్ ఆపర్చునిటీ కూడా కన్ఫామ్గా ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సార్. ఈ సర్టిఫికేట్ అనేది మనకు వాల్యూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అనేవి పక్కా మనకి ప్రొవైడ్ చేస్తారు. CSS, జావా స్క్రిప్ట్ చాలా కోర్సెస్ ఇలా నేర్పించారు. ఆ తర్వాత మాకు ఈవినింగ్ టైమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి నియోజకవర్గ పరిధిలో స్కిల్ హబ్లు ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికమైన కోర్సుల్లో శిక్షణ ఇచ్చి 90 రోజుల నుంచి 120 రోజులు వ్యవధి గలటువంటి కోర్సుల్లో అత్యాధునిక ల్యాబుల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం ఈ కోర్సెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి 3 నెలలకు ఒక జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కావాలి, అలాగే పరిశ్రమలకు కూడా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. ఎప్పటికప్పుడు మనం వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళాలు చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం సాధించాలన్నా ఉద్యోగం రాణించాలన్నా నైపుణ్యం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఇక్కడ నైపుణ్యాభివృద్ధిని చేసి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. దీని పట్ల అయితే వీళ్ళందరూ సంతోషం సంతృప్తి రెండూ వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.